విజయేంద్ర గారు మీరేం చెప్తారు? సరే, నేను విన్నానండి డిస్కషన్. ఏంటంటే చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు యాక్చువల్ గా ప్రపంచం మొత్తానికి కూడా. ఎందుకంటే 6 గ్రహాలు ఒక చోట కలవడం అనేది జరగబోతోంది, రేపటి నుంచి జరగబోతోంది. అది 2 రోజులే ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ అయితే గనక మీకు 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుందండి. ఇది 3 నెలల 6 నెలల పీరియడ్ కూడా ఏంటంటే ఒక రకంగా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీన రాశిలో ఏమవుతున్నాయంటే 6 గ్రహాలు కలుస్తున్నాయి. 6 గ్రహాలు ఒక చోట కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ భావం ఏదైతే ఉందో, మీనరాశి ఏదైతే ఉందో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది అన్ని రాశుల కన్నా కూడా. సో మీన రాశి వాళ్ళు కొంత రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ సిచ్యువేషన్స్ అయితే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయండి వచ్చే 6 నెలలు కూడా. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. మేజర్ గా మీన రాశి వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది నాకైతే. ఇంకొకటి ఏంటంటే శని మార్పు కూడా కనిపిస్తోంది. శని మీన రాశిలో కూడా రేపు వచ్చేస్తున్నాడు. అలాగే శని రాహుల కాంబినేషన్ కూడా కనిపిస్తోంది. ఇది కూడా నెగిటివ్ కాంబినేషన్ గా మనం చెప్పొచ్చు. సో ఓవరాల్ గా నా దృష్టిలో అయితే మటుకు ఇది ఒక ఛాలెంజింగ్ పీరియడ్ ప్రపంచానికి అని చెప్పొచ్చు. మీన రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా కొంత కష్టకాలం అని చెప్పొచ్చు. అంటే ప్రపంచంపై ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎంత మేర ఉంటుందంటారు? మేజర్ గా ఏంటంటే మీన రాశి వ్యక్తులకు ప్రభావం ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి మీన రాశి వరకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ప్రపంచంలో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. డైరెక్ట్ గా మానవాళికి కాకుండా నేచర్ వైజ్ మార్పులు జరుగుతాయి. అది సముద్రంలో కావచ్చు. ఎందుకంటే మీన రాశి అనేది నీటి రాశి. నీటి రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే సముద్రానికి సంబంధించి చాలా మార్పులు జరుగుతాయి. అంటే వచ్చే 3 నుంచి 6 నెలల లోపు సముద్రంలో మార్పులు వస్తాయి. అట్లాంటి మార్పులు అంటే చిన్న సునామీ లాంటివి కూడా రావచ్చు. లేకపోతే చేంజెస్ జరుగుతాయి, సముద్ర గర్భంలో చేంజెస్ జరుగుతాయి. లేకపోతే చాలా దేశాల్లో సముద్రాలు ముందుకు రావచ్చు, అట్లాంటివి జరుగుతాయి. అలాగే ప్రపంచ దేశాల్లో బార్డర్స్ మధ్య ఇష్యూస్ ఉండొచ్చు. వాటర్ బార్డర్స్ మధ్య నీటి పంపకాల విషయంలో కానీ లేకపోతే బార్డర్స్ పంచుకోవడంలో కానీ ఇబ్బందులు ఉండొచ్చు. మేజర్ ఒక రకంగా చెప్పాలంటే ఒక 3-4 నుంచి 6 నెలల మటుకు థ్రెట్ అని చెప్పొచ్చు ప్రపంచానికి. ఇండివిజువల్ గా కన్నా కూడా ప్రపంచం విషయంలో అయితే కొంత ఇబ్బందులు ఉంటాయి. మేజర్ గా ఏంటంటే వాతావరణ మార్పులు ఎక్కువ ఉంటాయండి. వాతావరణానికి సంబంధించి అకాల వర్షాలు ఉండొచ్చు. లేకపోతే వాటర్ స్కేర్సిటీలు కూడా చాలా ప్రమాదంగా మారొచ్చు. వాటర్ లేకపోవడం అనేది ప్రపంచానికి ఇబ్బంది పెడుతుంది. సిచ్యువేషన్స్ అయితే అంత పాజిటివ్ గా నాకేం కనిపించట్లేదు. టఫ్ పీరియడ్ చెప్పాలంటే పర్టికులర్ గా ఇరాన్ దేశానికి అయితే చాలా కష్టకాలం అని చెప్పొచ్చు. అంటే విజయేంద్ర గారు చెప్పేది ఏంటి, ముందు మరింత నష్టం తప్పదంటారా? నష్టం తప్పేలా కనిపించట్లేదండి. నష్టం అయితే 3 నుంచి 6 నెలలు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 6 గ్రహాల ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 1962లో కూడా మకర రాశిలో ఎక్కువ గ్రహాలు కలిసాయి. ఆ గ్రహాలు కలిసినప్పుడు ఇండియాకి జరిగింది ఏంటంటే ఇండియా చైనా వారు జరిగి ఇండియా ఓడిపోయింది. అదే బెంగతో మీకు నెహ్రూ గారు కూడా చనిపోవడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. సో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ గ్రహాలు ఒక చోట కలిసి ఉండటం అనేది అన్స్టేబిలిటీ క్రియేట్ చేస్తుంది, స్టేబుల్ గా ఉండదు. మీన రాశులు ఎప్పుడైతే జరుగుతుందో మీన రాశులు మనం ఏం చెప్తామంటే వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. అందుకే నేను బార్డర్స్ అంటున్నా. అట్లాగే షిప్స్ మునగడం కావచ్చు, ప్రాణాలు కోల్పోవచ్చు కొంతమంది షిప్ మునిగి, అదొకటి జరుగుతుంది. ఇంకా మీన రాశి మనం ఏం చెప్తామంటే పాదాలు చెప్తాం. ఫీట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మీకు డయాబెటిక్ పేషెంట్ చాలా మందికి ఫీట్ న్యూరోపతి అంటారు. డయాబెటిక్ న్యూరోపతి కాళ్ళకి. సో న్యూరోపతి సంబంధించి ఇష్యూస్ ఉండొచ్చు. సో మీన రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అట్లాగే షుగర్ లాంటి వ్యాధులతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పాదాల విషయంలో. సో ఎఫెక్ట్ అనేది సముద్రాల మీద మనుషుల మీద జరుగుతుంది. ఇట్లా రాశి వారికి ఎక్కువ ఎఫెక్ట్ అంటున్నారు. మరి రెమెడీస్ ఏంటంటాయి అంటారు? అవునండి రెమెడీస్ సంగతి ఏంటి? రెమెడీస్ వచ్చేసి మేడం ఇది ఇప్పుడు కూడా దైవారాధనేనండి. ఎవరికి వారు ఏంటంటే ఎవరి విశ్వాసాల ప్రకారం ఆ దైవారాధన చేసుకోవడం మనం చేయగలిగేది. సో ఎవరి విశ్వాసం వాళ్ళది, ఏ విశ్వాసం చేసుకున్నా మంచిదే. బట్ ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ అయితే తప్పవండి. ఒక 3 నుంచి 6 నెలలు పడతాయి. ఓకే, అదేదో కంప్లీట్